అందరికీ నమస్కారం. మరో ప్రశ్న జేఈఈ మెయిన్స్ 2025 ఇక్కడ ఏమిచ్చారు? ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ ఆఫ్ ఇది ఇక్కడ ఎస్ రావాలి. ఆల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈ పవర్ ఇదంతా పవర్లో ఉంది. జాగ్రత్త. 5 into log x square plus 3 is equal to x power 8. అసలు దీన్ని ఎలా మొదలు పెట్టాలి ఏంటి అన్నది కాస్త ఆలోచిద్దాం. ముందే చెప్పాను నేను మీకు, ఇక్కడ పవర్లో ఉంది. ఇదంతా పవర్లో ఉంది. సరే, అసలు మొదలు ఎలా పెట్టాలి? ఈ క్వశ్చన్ చూడంగానే అసలు ఐడియా ఏం తెచ్చుకోవాలి, అసలు ఏం చేయాలి? మేము ఇలాంటి క్వశ్చన్లు ఇస్తే మాకు గతి ఉంటుందా అని మీకు అప్పుడప్పుడు అనుకోవచ్చు. కాస్త ప్రశాంతంగా ఆలోచించారంటే ముందు ఇలాంటి సిమిలర్ సమ్ ఏదో ఒకటి తగులుతుంది. ఓకే, ఎగ్జామ్లో మనం జనరల్గా ఏమవుతుందంటే కాస్త నర్వస్ అవుతాం. కూల్గా ఆలోచించండి, ఐడియాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? చలో. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ ఈ పవర్ సంథింగ్ ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ సంథింగ్ ఉంది. ఎప్పుడైనా సరే ఒక హింట్ ఇస్తాను మీకు, ఇలా పవర్స్లో ఉందంటే మనం లాగ్ అప్లై చేస్తే పని అవ్వచ్చు. అంటే ప్రతిసారి అవుతుందని కాదు, కానీ పని అయ్యే ఛాన్స్ అవుతుంది. సో లాగ్ అప్లై చేద్దాం. ఇక్కడ లాగ్ టు ద బేసి ఒకవేళ నేను అప్లై చేశాను అంటే, అప్లై చేస్తే ఇదేంటి? ఇది మళ్ళీసారి ఇదంతా పవర్లోనే ఉంది. సరే, మరి ఇలా ఉంది. లాగరిథమ్స్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటండి ఆ ప్రాపర్టీస్? అసలు అవసరమా మాకు ఇవన్నీ? అవసరమా అంటే అడుగుతూ ఉన్నారు, నేర్చుకుంటే మంచిదేగా. మీకు లాగరిథమ్స్ లేకపోతే కాస్త రివైజ్ చేసుకోండి బేసిక్స్ అన్న. లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం వచ్చేసి ఎం లాగ్ ఏ అంటే ఏంటి? జాగ్రత్త వినండి. లాగరిథం లోపల ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి పవర్ ఉంది. అర్థమవుతుందా? లాగరిథం లోపల ఒక నెంబర్ ఉంది, దానికో పవర్ ఉంది. ఓకే, ఆ పవర్ అన్నది కోఎఫిషియంట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ లాగరిథం లోపల నాకు ఏముంది? ఈ ఉంది, దానికి పవర్ ఏముంది? ఇది. సో ఇది బయటికి వస్తుంది కోఎఫిషియంట్లా, ఇది కోఎఫిషియంట్లా బయటికి వస్తుంది. ఎలా? ప్రాపర్టీ. అలాగే ఇక్కడ లాగరిథం ఆఫ్ ఎక్స్ పవర్ 8 ఉంది, పవర్ ఎంత? 8. ఈ 8 అన్నది కోఎఫిషియంట్లా వస్తుంది. ఈ 8 అన్నది కోఎఫిషియంట్లా వస్తుంది. సో 5 log x square plus 3 into log e base is equal to 8 log x base. ఎక్కడో చూసినట్టుంది ఇది. log e base నేర్చుకున్నారు కదా లాగరిథమ్స్లో. మరో ప్రాపర్టీ log a to the base a అంటే 1, కాబట్టి log a to the base కూడా 1. సో ఇది 1 అవుతుంది. 5 into log x square plus 3 is equal to 8 log x. సరే, మరి దీన్ని కూడా ఇటు తెచ్చేసుకున్నామంటే 5 into log x square minus 8 log x plus 3 equal to 0. ఇది కాస్త క్వాడ్రాటిక్ లా అనిపిస్తుంది కదా. అవును, మీరు అనుకున్నది కరెక్టే. ఇప్పుడు లాగ్ ఎక్స్ని కనుక టీ అనుకున్నారంటే, ఏదో ఒక వేరియబుల్ అనుకోండి. నేను టీ తీసుకున్నాను, మీకు ఏ నచ్చితే ఏ, బి నచ్చితే బి. సో లాగ్ టీ అనుకున్నానంటే, సో ఇదేమవుతుంది? 5t square minus 8t plus 3. ఓకే, పక్కా క్వాడ్రాటిక్. అదే చూడంగానే అనిపిస్తుంది పక్కా క్వాడ్రాటిక్. సో దీనికి ఏం చేయాలి? రూట్స్ కావాలంటే ఎలా? ఫ్యాక్టరైజేషన్ సింపుల్ ఎప్పట్లానే. దీన్ని నేను ఈ -8tని నేను -5t -3tగా రాస్తున్నాను. సో 5t square minus 5t minus 3t plus 3 equal to 0. ఈ మొదటి రెండు టర్మ్స్ నుంచి ఏం కామన్ తీయొచ్చు? 5 తీయొచ్చు, ఇంకా t కూడా తీయొచ్చు. సో మొదటి రెండు నుంచి 5t కామన్ తీసామంటే 5t into t minus 1. అందుకోసం ఇక్కడ మిగతా రెండిట్లోంచి -3 కామన్ తీస్తే t minus 1 వస్తుంది. మళ్ళీ ఇవి రెండిట్లోంచి t minus 1 కామన్ తీస్తే 5t minus 3 వస్తుంది. అంటే నాకు రెండు కేసులు ఏంటంటే ఇవి పోలీస్ స్టేషన్లో ఉండే కేసులు కాదు. రెండు కేసులు ఏంటంటే, కేసు 1 t minus 1 0, లేదా కేసు 2 5t minus 3 0. సో t minus 1 equal to 0 or 5t minus 3 equal to 0. అంటే t ఏంటి? 1, లేదా t వచ్చేసి 3/5. అసలు ఈ t ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? మన క్వశ్చన్ ఇచ్చింది ఎక్స్లో, t వాల్యూ వచ్చింది అంటే మనకి ఎక్కడైనా తప్పు జరిగిందా? తప్పేం జరగలేదు, మనం మళ్ళీ తెచ్చుకోవచ్చు. t అంటే ఏంటి? లాగ్ ఎక్స్ మనమేగా పెట్టాం. సో లాగ్ ఎక్స్ వచ్చేసి 1, లేదా లాగ్ ఎక్స్ వచ్చేసి 3/5. వాడు ఏం అడిగాడు? ప్రోడక్ట్ ఆఫ్ సొల్యూషన్స్ అని అడిగారు. ప్రోడక్ట్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే సొల్యూషన్ అంటే ఏంటి? బేసికల్గా ఎక్స్ యొక్క వాల్యూ కావాలి. అంటే ప్రధానకరంగా మనకు ఎక్స్ యొక్క వాల్యూ కావాలను. కాబట్టి సో ఇది కూడా లాగరిథమ్స్ నుంచి ఏ పవర్ ఎక్స్ ఒకవేళ y అయితే, ఇది ఇలా వెళ్తే లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే, అంటే ఇలా కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే log y to the base a అవుతుంది. సో అదేవిధంగా లాగరిథం నుంచి ఇలా కన్వర్ట్ చేశారంటే, సో ఏమవుతుంది? x వచ్చేసి e⁻1 అవుతుంది. x వచ్చేసి e⁻1, లేదా x వచ్చేసి e⁻3/5. సరేనా? సో నా వాల్యూస్ ఏంటి? x e⁻1 లేదా e⁻3/5. సో నా సొల్యూషన్స్ ఇవి. ప్రోడక్ట్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేసి e⁻1 into e⁻3/5. సో e⁻1 + 3/5 అంటే e⁻8/5.
ఇంతటితో విరామం. ఒక్క విషయం మీరు ఇందాక ఇది చెప్పింది ఐ థింక్ ఏదో కొంచెం అటు ఇటు చెప్పినట్టున్నాను, సారీ, బట్ ఇదైతే కరెక్టే. మరొకటి డిస్క్రిప్షన్ చూడొచ్చు, ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ దొరుకుతుంది మీకు, కుదిరితే జాయిన్ అవ్వండి. మీరు నాతో చాట్ చేయొచ్చు అక్కడ, నేను వీలైనప్పుడు రిప్లై ఇస్తాను. ఇంకా ధన్యవాదాలు.